తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కోస్గి మండలం సర్జాఖాన్పేట్ గ్రామం సిట్టింగ్ సర్పంచ్ హరీష్ గౌడ్ కు మద్దతు తెలుపుతున్నారు గ్రామస్తులు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఇంటింటికి నల్లా నీళ్లు కల్పించి మంచి పాలన అందించారని చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలంగాణలో పంచాయతీ హడావిడి మొదలైంది. దీంతో అన్ని గ్రామాలకు సంబంధించి పంచాయతీ గ్రామ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పుడున్న సర్పంచ్ని ఎన్నుకోవాలా లేదా ఏదైనా మార్పు చేయాలా అనే ధ్యాసలో అనే ఆలోచనలో ఉన్నారు. మరి దీనికి సంబంధించే మన బిగ్ టీవీ పంచాయతీ ఫైట్ నేపథ్యంలో అన్ని గ్రామాలకి అన్ని జిల్లాలకైతే పయనమైంది. ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కోస్గి మండలం సర్జఖాన్పేట గ్రామానికైతే మనం రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను గ్రామం లోపలికైతే వచ్చాను, సర్జఖాన్పేటకి సంబంధించి. ఈ గ్రామ ప్రజలు మరి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఆటో అన్న ఉన్నాడు, అన్నతో కూడా మాట్లాడదాము. అన్న, ఇదే ఊరా మీది? అవునా? మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచా? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, మరి ఆ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమనుకుంటున్నారు? ఏమైనా ఆలోచన ఉందా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? నేనైతే ఏం చెప్పాలి. సరే, ఏమన్నా ఇంకా మార్పులు ఏమైనా చేయాలా? ఇంకేమైనా ఉందా? ఎట్లా పరిస్థితి ఉంది? మార్పులు అంటే ఉంటాయి, అది కామన్. అది ఏం చేయాలి? ఏమైనా కావాల్సినవి ఉన్నాయి? ఇంకా ఇప్పుడైతే మాకు ఉన్నాయి, ప్రస్తుతానికి ఏమున్నాయి? ఉన్నాయి పనులు చేసేటి. ఇంకా పని మార్పులు అనేవి జరగాలి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఎట్లుంది పరిస్థితి? ఊరు సమస్యనే మంచిదే చేస్తున్నాడు. సీఎం వచ్చినాక చేస్తాడు. సీఎం వచ్చినాక ఇంకా మంచిగా అవుతుంది ఊరు. అంత బాగానే ఉంది, అంతా బాగుంది. మరి ఇప్పుడున్న సర్పంచ్ బాగానే చేసిండనంటే మరి నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు ఆయన ఎన్నుకుంటా ఏంటి? ఆయననే చేసిండు. అంతేనా? నామినేషన్ ఆయననే చేసిండు. నమిషన్ ఆయన భార్య చేసింది. అవునా? మరి మీకు సంబంధించి ఇంటికి రోడ్లు, నల్ల, అన్ని స్కూళ్ళు అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. ఏం సమస్యలు లేవా? ఏం సమస్యలు? స్కూల్ కడుతుండ్రు కదా, కట్టిస్తుండ్రు. 12వ తరగతి వరకు కట్టిస్తుంటాడు. కొంతమంది మహిళలు కూర్చొని ఉన్నారు, అమ్మలు. వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఈ గ్రామానికి సంబంధించి మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయిగా, మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మా ఏం పేరు అమ్మ మీ పేరు? లక్ష్మమ్మ. మా లక్ష్మమ్మ, ఇప్పుడు మామూలుగా మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఈ గ్రామానికి చెందిన వాళ్ళే కదా, ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ఎలా ఉంది? అభివృద్ధి బాగా జరుగుతుందా? జరుగుతున్నది. బాగా జరుగుతుందా? ఏమేం అభివృద్ధి జరిగింది అంటే ఏమేం పనులు జరిగినాయి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు రోడ్ వేసిండు, మనకు గుడి కట్టిస్తాడంట, అన్ని చేస్తా అంటున్నాడు. చేస్తాడు. ఇప్పటికైతే మంచిగానే చేసిండు. ఇప్పుడున్న సర్పంచ్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న సర్పంచ్ మంచిగానే చేసిండు. మాకు ఇల్లు కట్టనీకుండా ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు. వస్తాయంట ఇప్పుడు, ఓట్లు అయినాక వస్తాయి వద్దా అన్నాడు. వస్తాయని చెప్పిండు, ఇస్తా కట్టుకోండి అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో సమస్యలు అన్ని తీరాయా? ఎట్లుంది? తీరుతున్నాయి. ఇప్పుడు మళ్ళా విధంగా తీరుస్తానే అన్నాడు. మరి మీ వరకు సంబంధించి అంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? గ్రామ అభివృద్ధి బాగానే జరుగుతుందా? మంచిగానే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. అంత బాగానే చేస్తే గెలిపిస్తారు, చేయకపోతే లేదు. మరి బాగానే చేస్తున్నాడా? ఇప్పుడు చేసేకాడికి అయితే చేసిండు, ఇంకా ఆమె ఇస్తే చేస్తా అని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో మీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనులు బాగానే జరుగుతాయి? మంచిగా చేసిండు. ఇది వరదా జరగదు. ఇప్పుడు ఇక వస్తేనే మళ్ళా ఇక నడుస్తాయి. అంతేనా? ఏమని అడుగుతారు? మాకు ఇండ్లు లేవు, వస్తాయి అన్నాడు. ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. ఎట్లున్నాయి రోడ్లు? అవన్నీ బాగానే చేసిరా? అన్ని బాగా చేసిండు. ఇంటింటికి నల్ల అన్ని బాగానే వస్తున్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఏమనుకుంటున్నావు మరి నువ్వు? ఇప్పుడున్న వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దానికి ఏమంటే అదానికి, అంతే. ఏ దానికి ఏమంటే మరి ఇంకేం చేయాలి? అంతేనా? మొత్తానికైతే ఇక్కడున్న మహిళలు మాత్రం ఇప్పుడున్న సర్పంచ్ ఇంత బాగానే చేస్తున్నాడు, ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పేసి ఆయన అయితే హామీ ఇస్తున్నాడు అని చెప్పేసి
ఇక్కడున్న అమ్మలు అయితే చెప్తున్నారు, మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉందా, ఇంకేమైనా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయా అని తెలుసుకుందాం. విజువల్స్లో చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం చాలా వరకు కూడా ఈ గ్రామం అనేది అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు కూడా ఉన్నటువంటి అంటే మండలాలకు సంబంధించి కోస్గి మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ సర్జకాన్పేట కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు అయితే జరగబోతున్నాయి కూడా. రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా వరకు ఎన్నుకునే పరిస్థితులలో ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే ఉన్నారని చెప్పాలి. ఏమన్నా అభివృద్ధి పనులకు సంబంధించి ఏం చెప్తారు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి, నిన్న క్లియర్ చేసుకున్నాం సర్పంచ్ తీసుకొని ఇక్కడ. అవునా, ఏమేమి సమస్యలు ఉండే అమ్మా? మాకు ఇంతకుముందు రోడ్ లేకుండే, నీళ్ళది ఇబ్బంది ఉండే, రోడ్ల మీద ఇట్లా కడలు పట్టుకొని తిరిగినాం నీళ్ళు లేక. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే మేము కూడా కానీ టీఆర్ఎస్కి ఉన్నాం కానీ మాకేం పని చేయలేదు. ఇప్పటి వరకు మేము ఇక్కడ గుడి దగ్గర పని చేసుకున్నామని సర్పంచ్ నిలుచుకొని అడిగితే సరే మా దిక్కుంటే మేము చేస్తామంటే సరే సార్ అని చెప్పినాం. మాకు అనుకున్న పనులు చేసిండు అన్ని. గుడి కాడగా ఇప్పుడు మాకు రోడ్ లేకుండే, మోరి నీళ్లు చాలా ప్రాబ్లం ఉండే. వాళ్ళని ఎన్నుకున్నాక ఈ రోడ్ వేసిండ్రు, నీళ్లు సరఫరా అయిపోయింది. ఇంకా 2 రోజులు దిగుండయి వేయవలసినవి చేస్తామన్నా. నిన్న పిలిచి అడిగినాం చేస్తామన్నా. ఇప్పుడు ఎవరున్నాగా మంచిగా అయింది, ఎవరు లేనప్పుడు మంచిగా లేదని మాకు ఒకటి అనుభవం అన్నట్లు. ఇప్పుడు మేము కూడా టీఆర్ఎస్కి ఉంటాం, మేము 10 సంవత్సరాలు ఉన్నాం. ఏం నీళ్ళకి ఇబ్బంది, కడవలు తీసుకొని పోయి అక్కడ పైకి పోయి తెచ్చుకున్నాం. మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ లో ఉన్నారు, అన్ని చూసారు. చూసి ఆస్టకు వచ్చి మా గల్లీ పూరా ఈయనగా యశివాడ కన్నా ఈయనమైపోయింది మా గల్లీ. దాని గురించి కూడా నేనే కొట్లాడినా, 4 నైన్ వేసుకొని కొట్లాడి వాళ్ళని పిలుచుకొని అడిగి ఏమన్నా మాకు సాయం చేస్తారా. వాళ్ళు మేము ఒకటే క్లాస్ కానీ టీఆర్ఎస్లో వేరే పోయినాం. మాకు అట్లా అయినందుకు ఇక మాది పట్టించుకోరా మీరు కూడా కానీ గట్టిగా పట్టి పిలిచి అడిగినాం సర్పంచ్. ఇంతకుముందు ఉన్నాగా అడిగితే సరేనమ్మా చేస్తాము, మాకు లేనందుకు మేము చేయలేము, మరి వాళ్ళు ఎంబడి పోయిండ్రు కదా వాళ్ళతో చేసుకోండి అని అన్నారు. వాళ్ళు చేయలేరు, మిమ్మల్ని అడుగుతున్నారు, మేము చేస్తారా చేయరా అని అడిగినాం. అడిగితే సరేనమ్మా చేస్తామన్నారు, ఒప్పుకున్నారు. సరే అని చెప్పి రోడ్ వేసిండ్రు, నీళ్ళు 2 బోర్లు కూడా అంగేసిరి. ఒక బోర్ క్యాన్సల్ అయింది, ఇంకో బోరు స్కూల్కి వెళ్ళి సప్లై చేస్తున్నారు. అంటే మా గల్లీ చాలా ఇబ్బంది పడుతుండే. టీఆర్ఎస్లో కూడా ఇబ్బంది ఉండే అప్పుడు నీళ్ళ గురించి మాత్రం అందరికి. ఇంటింటికి నల్ల ఇక ఫ్రీ నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు బోర్ కలిపిన కూడా చేస్తారు. దాదాపు ఒక 10 years వరకు మేము వాటర్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. వాటర్ కోసం అని ఎక్కడెక్కడో దూరం నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. యాక్చువల్గా మిషన్ భారత వచ్చిన తర్వాత చాలా మందికి నీటి సమస్యలు తీరినాయని చెప్పారు, కానీ ఊళ్ళో నీటి సమస్యలు అప్పుడే మొదలైంది. మా గల్లీకి అయితే మరీను ఆ వాటర్ కూడా పచ్చగా వస్తాయి, అస్సలు కేరింగ్ ఉండేది కాదు. కంప్లైంట్ చేసినా కూడా సార్ చూసేది వెళ్ళిపోయే వాళ్ళు. ఇప్పుడు ఈ అంటే దాదాపు ఒక 3 years అవుతుంది బోర్ వేసి. ఆ బోరు సప్లై వల్ల వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయట్లేదు. ఇప్పటి వరకు అభివృద్ధి బాగా జరిగిందా అనే విషయం పైన మేము వచ్చాము. ముఖ్యంగా మరి బాగానే జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, కానీ మాకైతే ఇల్లు లేదు, కరెంటు బిల్లు ఉచితం రాలేదు. అవునా, రాలేదా? మేము పైసలు కడతాం ఇప్పటికి. ఇప్పుడున్న మరి సర్పంచ్ సమస్యలకు సంబంధించి ఏమైనా తీర్చాడా? మీరు అడగడం జరిగిందా? అడగడం జరిగింది కానీ ఏం మంచిగా చేసిండు, కానీ ఏంటంటే మాకు ఇల్లు రాలేదు అని మేము ఆలోచన చేస్తున్నాం. అడిగినాం కూడా. అయితే ఇప్పుడు ఇవ్వట్లు అయినాక వస్తాయి అక్క అని చెప్పారు. మీరు చూస్తూనే ఉంటారు, చాలా వరకు కూడా చాలా మంది సర్పంచులు మీరు చూస్తూనే వస్తున్నారు. మరి ఎలా ఉంది, మార్పు ఏమన్నా చెందిందా? మీ ఊరు అంత బాగానే ఉందా, ఎట్లుంది? ఇప్పుడైతే బాగున్నాం, ఇప్పుడు మంచిగా ఉండదు. ఇప్పుడు మంచిగా ఉందంటే ఒకప్పుడు ఎలా ఉండే పరిస్థితి? ఒకప్పుడు దోపాలుండే, నీది నాది అంటుండే, కొట్టుకుంటుండే, లొల్లి అవుతుండే. ఇప్పుడు చేస్తాననేది వాడు గడ్డెక్కేది, అయిపోయి అంతకే నడిచింది. గుళ్ళ కాడ గుడి చుట్టూ చెత్త లేదు, కింద మట్టి తాకుతున్నది కాళ్ళకు. అవాపై ఎప్పటిలాగా నడుగుండి చేపిస్తా అంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మీ చేతిలో ఉంది ఓటు. మీరు మరి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతాం. ఇల్లు కట్టి ఇల్లు దింపుకుంటాడు, అప్పటిప్పటికి దింపకపోతారు. ఎంత తీరు ఎవరు చెయ్యరప్ప. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులో రావాల్సినవి ఉన్నాయి, మీకు సంబంధించి మహిళలకు సంబంధించి పింఛన్లు రావాలి, ఇవన్నీ ఉన్నాయిగా. మరి మా ఇళ్ళకు మరి మొన్న ఊరికి పోయినాం పెద్ద రాత్రి. మా ఇళ్ళం మేము 30 ఏండ్ల, మేము 5 సంఘాలు అయితే 30 దాటివా. అన్ని చేస్తున్నాం మేము. చంద్రబాబు ఉన్నప్పుడు చేసినాయి సంఘాలు. చూసాం కదా
కదా, సర్జగన్పేటకు సంబంధించిన గ్రామ ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పంచాయతీ ఫైట్లో మరి ఎవరు గెలవబోతున్నారు, ఎవరిని ఎన్నుకోబోతున్నారు అని చెప్పినా కూడా దానికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే తెలిపారు. ఇది మొత్తానికైతే పంచాయతీ ఫైట్కి సంబంధించి సర్పంచ్ని ఎన్నుకునే విషయంలో ఈ సర్జగన్పేటకు సంబంధించిన ప్రజల అభిప్రాయం. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, సర్జగన్పేట నుంచి.